హాయ్ ఫ్రెండ్స్. సో ఈ సమ్మర్ వల్ల ఇడ్లీ పిండైనా, దోస పిండైనా 2, 3 డేస్‌కి పుల్లగా అయిపోతుంది. సరే నా ఇడ్లీ పిండిని ఎలా సేల్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే, చిన్నప్పుడు మా అమ్మ చేసిన ఒక రెసిపీ గుర్తొచ్చిందండి. మేము ఇడ్లీ తినము అని గోల చేసేవాళ్ళం నేను, మా చెల్లి. అప్పుడు మా అమ్మ ఇడ్లీని ఫ్రై చేసి ఇచ్చేది. అసలు టేస్ట్ అమోఘంగా ఉండేదండి. సో ఇప్పుడు అది చేయాలని నేను ఫిక్స్ అయిపోయాను. సో ఫస్ట్ అయితే ఇడ్లీని పెట్టేసుకొని కుక్ అయిపోయిన తర్వాత వాటిని కట్ చేసేసుకోవాలి. ఒక్కొక్క ఇడ్లీని 4 పీసెస్గా కట్ చేసుకోండి. సో క్యూబ్స్లా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలు దాంట్లో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ మనం ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకుంటే ఇడ్లీ ఆయిల్ని పీల్చేస్తుంది. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత అందులో ఫైనల్గా వెల్లుల్లి కారం వేసుకొని తింటే ఆహా, నిజంగా చాలా బాగుంది టేస్ట్. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా బాగుందండి. ఎప్పుడు హెల్తీగానే కాకుండా ఒక్కోసారి ఇలా కూడా తినాలండి మనం. సో ఒకసారి ట్రై చేయండి మీరు. అలానే మీ చిన్నప్పుడు మీరు ఇడ్లీ తినేవాళ్ళో లేదో, మీ అమ్మ వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టేవాళ్ళో, మీరు కూడా ఇలా ఫ్రైడ్ ఇడ్లీ మీ చిన్నప్పుడు తిన్నారో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.